హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. సో ఇవాళ ఎపిసోడ్లో ఇమాన్యువల్ జర్నీ అనేది చూపించారు. ఇమాన్యువల్ ఒక్కడిదే అనమాట. బాగుంది. ఏవి అనేది బాగుంది. మంచి బీజిఎంలు పెట్టారు, కేజీఎఫ్వి. ఇంకా బాగుంది. ఇంకా ఇంకా పెట్టారు, బట్ బాగుంది. సో చూసినప్పుడైతే బాగుంది. అంటే గూస్ బంప్స్ ఆర్ మంచిగా అనిపించింది అనమాట. మోస్ట్లీ తన గేమ్ బాగుంది. అండ్ ఆబ్వియస్లీ ఎవరి జర్నీ అయినా బీజిఎంతో పెడితే ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి. సో నాకు తెలిసి అందరివి బాగా డిజైన్ చేస్తారు, అందరివి ఇంతే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఇది చూసాం కాబట్టి ఇది బాగా అనిపిస్తుంది, నెక్స్ట్ ఇంకోటి చూడంగానే అది బాగా అనిపిస్తుంది. సో బాగుందండి అది. సో ఇమాన్యువల్ది బాగుంది ఏవి. ఇంకా బిగ్ బాస్ ఏమేం చెప్పాడు ఇమాన్యువల్కి అవన్నీ చూద్దాం. అండ్ ఫస్ట్ అయితే ఒక చిన్న సంజన గారు ఒక మాట మార్చారనమాట, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఇంక అంతేలేండి మోస్ట్లీ. సో ఇమాన్యువల్ జర్నీ గురించి మెయిన్గా. అండ్ ముందు కొంచెం చిన్న టాస్క్ జరిగింది, సో అది కూడా చూద్దాం, దాని సంగతి కూడా. సో ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ సంజన గారు డెమోను వాష్రూమ్లో ఉంటారు. మీరు కొట్టుకోండి, నా లాస్ట్ రౌండ్ దారుణంగా బిస్కెట్ అయింది. అదే లాస్ట్ రౌండ్ అంటే మేబీ లాస్ట్ గేమ్ అదేంటిది, చెప్పులు వేసే టాస్క్ బిస్కెట్ అయింది అన్నట్టు అంటూ ఉంటారు సంజన గారు. సో ఈ టాస్క్ వదిలేయండి అన్నట్టుగా అంటూ ఉంటారు. సో ఉంచండి నన్ను అంటే, అట్లీస్ట్ నేను ఉంటే అయితే నేను సేవ్ చేస్తాను, వాళ్ళైతే సేవ్ చేయరు. నేను నేను పోయి ఒక మూల కూర్చుంటా అంటారు సంజన గారు. అంటే డెమాన్ ఏంటి, నేను మీకు లాస్ట్ దాకా ఉంటే మీకు ఉపయోగం, వాళ్ళు ఉంటే మిమ్మల్ని తీసేస్తారు, సో చూసుకోండి అన్నట్టుగా. అంటే దానికి సంజన గారు నేను ఎవరి జోలికి వెళ్ళను, నేను పోయి ఒక మూల కూర్చుంటా అన్నట్టు అంటూ ఉంటారు సంజన గారు. ఇంకా అలా అయితే నేను వేసేస్తా మీ మీద అన్నట్టు డెమాన్ అంటే, మరి వాళ్ళ ముగ్గురు నన్ను అటాక్ చేస్తూ ఉంటే నువ్వు చూస్తా కూర్చుంటావా అన్నట్టు, నేను నీ మీదకి వస్తా అన్నట్టు డెమాన్ అంటాడు. నీకు అర్థమవుతుందా అని సంజన గారు అంటారు. మరి నన్ను నేను కాపాడుకోవాలి కదా, సో నేను మిమ్మల్ని సేవ్ చేయాలనుకుంటే మీరు వాళ్ళని వెళ్ళి అటాక్ చేయండి అన్నట్టు డెమాన్ అడుగుతాడు. సో ఇక్కడ డెమాన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ముగ్గురు కలిసి నా మీదకి వస్తారు, నేనైతే మీకు సపోర్ట్ చేస్తాను, కాకపోతే మన ఇద్దరం కలిసి వాళ్ళ మీద అటాక్ చేయాలన్నట్టు అడుగుతాడు. దానికి సంజన గారు ఓకే. ఇక్కడ మేజర్లీ డెమాన్కి ప్రాబ్లం ఎందుకు, తనకు ఆల్రెడీ 3 స్టార్లు వచ్చినాయి. అండ్ కొంచెం గ్రూప్ గేమ్ కాబట్టి వాళ్ళు కొంచెం క్లోజు, తనూజ గారు కళ్యాణ్ క్లోజు, ఇమాన్యువల్ సంజన గారు క్లోజు. ఆర్ ఏమో వాళ్ళు ఎట్లా ఆడతారో, మోస్ట్లీ ఫస్ట్ డెమాన్ ఏమన్నా అవుట్ చేస్తారేమో అని తనకు డౌట్ ఉంది. అది వాళ్ళ క్లోజ్నెస్ కాకుండా స్టార్లు వచ్చినాయి చూసుకున్నా కానీ డెమాన్కే ఎక్కువ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఫస్ట్ డెమాన్ మీదకే వెళ్తారు. సో అది తను అర్థం చేసుకొని సంజన గారిని మన వైపు పెట్టుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది అటాక్ చేయడానికి అన్నట్టు ఏదో ట్రై చేశాడు డెమాన్. సో అక్కడ ఆవిడ ఇంకా నేను నీ మీదకి కూడా వస్తా అన్నట్టు అనేసరికి ఆవిడ ఇంకా సరే అన్నట్టు అంటారు, ఓకే అన్నట్టు. అంటే సరే అని టోటల్గా చెప్పరు, మీరైతే నా మీదకి వస్తే మీరు వాళ్ళని అటాక్ చేయాలి, అప్పుడు నేను కూడా మిమ్మల్ని సేవ్ చేసుకుంటా వాళ్ళ మీద అటాక్ చేస్తా అన్నట్టు డెమాన్ అడుగుతాడు. అయితే ఇక్కడ ఏం లేదు, నేను మీ మీద, అక్కడ సంజన గారు ఏమంటారు, నేను నీ మీద నువ్వు నా మీద ఎక్కువ అన్నట్టు అంటారు సంజన గారు. నో, మీరు నా మీదకి వస్తే వాళ్ళ మీద మీరు కూడా వేయాలన్నట్టు ఇక్కడ డెమాన్ అడుగుతూ ఉంటాడు. అలా అయితే మరి నువ్వు స్టార్ వదిలేస్తావా అన్నట్టు అడుగుతారు ఇక్కడ సంజన గారు. అంటే ఇంకా సరే అంటాడు డెమాను. ఇక్కడ చూసుకుంటే కనుక బేసికల్గా గ్రూప్గా ఆడదామన్నట్టు అడుగుతాడండి డెమాను సంజన గారిని. సంజన గారు ఏంటంటే నా మీదకి ఎవరు రావద్దు, నేను ఎవరి మీదకి వెళ్ళను, అలా లాస్ట్ దాకా వెళ్ళిపోదాం అన్నట్టు ఉంటారు ఆవిడ. కాకపోతే ఇక్కడ ఏంటంటే లాస్ట్కి డెమాన్ స్టారు ఇస్తాను మీరు నాతో కలిసి ఆడండి అన్నదానికి ఓకే అన్నట్టుగా అంటారు. అది
అనకుండా ఉంటే బాగుండేదేమో. తర్వాత డెమాన్కి హెల్ప్ చేయరు అనమాట. ఓకే, అది నిజంగానే ఇప్పుడు ఆవిడ కనుక డెమాన్తో కలిసి హెల్ప్ చేస్తే మళ్ళీ ఆవిడే అవుట్ అవుతారు. అట్లీస్ట్ ఇక్కడ మాట ఇవ్వకుండా అయినా ఉండాల్సింది. అంటే సరే అనకుండా జస్ట్ నేనైతే నీ జోలికి రాను, నువ్వు నా జోలికి రాక అంతే, నేను ఎవరి మీదకి వెళ్ళాలనుకోవట్లే అని చెప్పాల్సింది. కాకపోతే అట్లా అంటేనేమో అప్పుడు నేను మీ మీదకి వస్తా అన్నట్టు డెమాన్ అంటున్నాడు. సో చెప్పాల్సింది, నేను అలా ఏం లేదు, నేను ఎవరి మీద వేయను అన్నట్టు చెప్పాల్సింది. డైరెక్ట్గా వేస్తే వేసాడు, తర్వాత బాల్స్ అప్పుడు చూసుకోవచ్చు. సో ఇక్కడ చెప్పేయాల్సింది, అలానే అనిపించింది. ఇంకా సంజన గారి సిచ్యువేషన్కి ఆవిడేంటి, అందరూ ఏదో ఒక టాస్క్ గెలిచారు, ఈవిడ కూడా ఒక టాస్క్ గెలవాలి కాబట్టి ఇదే లాస్ట్ టాస్క్ అని చెప్తాడు పైగా బిగ్ బాస్. సో దానికోసమని ఇంకా ఆవిడ సేఫ్గా ఉందామని అనుకుంటారు. నాకు అదేం తప్పుగా అనిపించలేదు, కానీ డైరెక్ట్గా ఇక్కడ డెమాన్కి చెప్పేసి ఉండాల్సింది అనిపించింది. ఇంకా దాని తర్వాత ఇక్కడ బిగ్ బాస్ చెప్తూ ఉంటాడు, గేమ్ ఏంటంటే మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు బాల్స్ విసురుకోవాలి. ఎవరికి ఎక్కువ బాల్స్ అతుక్కుంటే ఆ జాకెట్ ఒకటి వేసుకుంటారు, ఆ జాకెట్కి ఎవరికి ఎక్కువ అతుక్కుంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ద గేమ్. ప్రతి రౌండ్లో ఒక్కొక్కళ్ళు అవుట్ అయిపోతారు ఎక్కువ బాల్స్ ఉన్నోళ్ళు. సో అదనమాట గేమ్. సో ఇది స్టార్టింగ్లో ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడా, అప్పుడు అదే సంజన గారు ఎలిమినేట్ అయిన వీక్ మిడ్ ఎలిమినేషన్ ఏదో చేశారు కదా, అది ఫేక్గా, అది అనుకుంటా ఆ టాస్క్ అనుకుంటా. సో ఇంకా ఇక్కడ డెమాన్ను తనూజ గారు ఒకరికొకరు అంటించుకుంటారు విసిరేయకుండా. అక్కడ బిగ్ బాస్ చెప్తాడు బాల్స్ విసిరాలి, అంటించుకోకూడదని. ఎక్కువ బాల్స్ తనూజ గారు అంటిస్తారు, డెమాన్ ఒకటి అంటిస్తాడు అనుకుంటా. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు, డెమానే స్టార్ట్ చేశాడో మరి. బట్ ఒకటి డెమాన్ అంటిస్తే ఈవిడ 3-4 ఒకేసారి అంటిస్తూ ఉంటారు. సో ఇంకా ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఫస్ట్ అయితే వీళ్ళు ముగ్గురే వస్తారండి డెమాన్ మీదకి. తనూజ గారు, కళ్యాణ్, ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు వస్తారు డెమాన్ మీద. అనుకొని రారు, కానీ ముగ్గురు అతని మీదకే బాల్స్ వేస్తారు. బికాజ్ అతనికే స్టార్లు ఉన్నాయి కాబట్టి, ఎక్కువ టాస్కులు గెలిచాడు కాబట్టి బేసిక్గా. సో ఇక్కడ మధ్యలో డెమాన్ ఏంటక్క వెయ్యక్క అన్నట్టు అడుగుతూ ఉంటే, ఇక్కడ తనూజ గారు వెయ్యక్క ఏంటి వేసేది, ఏంటి వెయ్యి, ఏంటి అన్నా అన్నట్టు ఇక్కడ కొంచెం అనవసరంగా అంటున్నారా అన్నట్టు అనిపించింది. ఇక్కడ బేసిక్గా వాళ్ళు ముగ్గురు వేసేసరికి తనకే ఎక్కువ బాల్స్ అతుక్కుంటాయి, తనే అవుట్ అవుతాడు. అవుట్ అయ్యాక కొంచెం హర్ట్ అవుతాడు. ఆ బాల్స్ ఇసిరేసి ఎంత బాధ వేస్తుందో తెలుసా, నేను వేయలేదు కదా అంటే, ఇక్కడ డెమాన్ నేను నీ మీద అసలు వేసానా, నువ్వు నాకు ఎందుకు హెల్ప్ చేయలే అన్నట్టు అంటే, నేను కూడా నీ మీద వేయలేదు కదా అన్నట్టు సంజన గారు అంటారు. మరి వాళ్ళ ముగ్గురు అటాక్ చేస్తే మీరు వాళ్ళ మీద చేస్తా అని చెప్పారు కదా, అటాక్ చేస్తా అని చెప్పారు కదా అంటే, నేను అలా చెప్పలేదు, నేను సేఫ్ ఉండాలనుకున్నాను, నేను చెప్పలేదు నీకు అటాక్ లేదు, మీరు వాళ్ళ ముగ్గురు అటాక్ చేస్తా అంటే చేస్తానని నాకు వర్డ్ ఇచ్చారన్నట్టు డెమాన్ అంటారు. ఇక్కడ తనూజ గారు మధ్యలో ఆవిడతో సంజన గారితో ఏదో మాట్లాడుతుంటే తనూజ గారు, అక్కడ మీ తప్పేం లేదండి, మేము ముగ్గురం అసలు రాలేదు, వాడు మా ముగ్గురు మీదకి వచ్చాడు, మేము ముగ్గురం వెళ్ళాము అతని మీదకి, అంతేగాని మేము కలిసి వెళ్ళాలా, నా మీదకి వచ్చాడు కాబట్టి నేను వెళ్ళా, కళ్యాణ్ మీదకి వచ్చాడు కాబట్టి కళ్యాణ్ వెళ్ళాడు, మేము ముగ్గురం కలిసి వెళ్ళాలా అంటారు. వీళ్ళ ముగ్గురే ఫస్ట్ వచ్చారు, అనుకొని రాలేదు కానీ వీళ్ళ ముగ్గురే ఫస్ట్ వచ్చారు, అతను వెళ్ళాల వాళ్ళ మీదకి ఎపిసోడ్లో ఉన్న దాని ప్రకారం అయితే. మళ్ళీ ఒకవేళ వాళ్ళు స్టార్లు ఉన్నాయి కాబట్టి వెళ్ళారు, మళ్ళీ దానికి బయటకి అతను ఎక్కడ టార్గెట్ అయినట్టు పోర్ట్రే అయిద్దో అని మళ్ళీ మేము చేయలేదు అంటారు. ఇది ఎక్కడ గోల్ అనుకున్నా నేను. సో ఇంక ఇక్కడ డెమాన్ హర్ట్ అయిపోయి ఇంక అలాంటప్పుడు అడక్కు సేవ్ చేయమని, ఎందుకు అడుగుతున్నావు నన్ను అన్నట్టు సంజన గారి మీద అరుస్తాడు కొంచెం. నేను చెప్పా కదా అటాక్ చేయనని అన్నట్టు సంజన గారు అంటూ ఉంటారు. ఇంకా డెమాన్ పవన్ అవుట్ అయిపోతాడు ఈ టాస్క్లో. ఇందులో కొంచెం డెమాన్ ఆ స్టార్లు వచ్చినాయి కాబట్టి కొంచెం వదిలేయాల్సింది అనిపించింది. బట్ తను అన్నది ఓకే, సంజన గారు ఒప్పుకొని అక్కడ చేయపోయేసరికి బాధపడ్డాడు. అక్కడ సంజన గారు ఏంటంటే సంజన గారు పొజిషన్కి ఆవిడ సపోర్ట్ చేయలేరు, అక్కడ చేసుంటే ఆవిడ కూడా అవుట్ అయిపోయేవాళ్ళు. కాకపోతే ఆవిడ వాష్రూమ్లో చెప్పాల్సింది, లేదు లేదు డెమాన్ నేను ఎవరి మీదకి వెళ్ళను డెమాన్ అన్నట్టు చెప్పాల్సింది, నాకు ఒక స్టార్ కూడా రాలేదు, నేను నీ మీద వేయను కానీ నేను వాళ్ళ మీద కూడా వేయను అన్నట్టు చెప్పాల్సింది. సో అక్కడ సంజన గారి మిస్టేక్ అనిపించింది. కొంచెం తనూజ గారు కొంచెం ఓవర్ రియాక్ట్ అయినట్టు అనిపించింది. ఆవిడ కొంచెం ఏంటో ఈ టాస్కుల్లో కొంచెం కంట్రోల్ కోల్పోతారనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో దీని తర్వాత ఇంకా డెమాన్ అవుట్ కాబట్టి డెమాన్నే సంచాలకుగా పెట్టారు నెక్స్ట్ రౌండ్కి.
ఇక్కడ నెక్స్ట్ ఇమాన్యువల్ కళ్యాణ్ వీళ్ళు తనూజాకి వేస్తారు. బికాస్ తనూజాకి ఫ్యామిలీ ఫోటో వచ్చింది, ట్రీట్ వచ్చింది, రెండు వచ్చినాయి. ఇక్కడ డెమాన్కి కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి మెసేజ్ వచ్చింది, ట్రీట్లు వచ్చినాయి. తనుజ గారికి ఫ్యామిలీ నుంచి మెసేజ్ వచ్చింది, ట్రీట్లు వచ్చినాయి. ఈ ఇమాన్యువల్ కళ్యాణ్కి ట్రీట్స్ వచ్చినాయి కానీ ఫ్యామిలీ నుంచి మెసేజ్ రాలా. దానివల్ల ఇంకా నెక్స్ట్ తనుజ గారిని అవుట్ చేశారేమో అనుకున్నా. ఇంకా నేను ఒక్కదాన్నే కనిపిస్తున్నానా మీ ఇద్దరికి అన్నట్టు అంటూ ఉంటారు. ఇది ఫన్నీగానే అన్నారులేండి. నువ్వేంట్రా నువ్వు ఇలా అయిపోయావు అన్నట్టు కళ్యాణ్ అంటూ ఉంటారు ఇద్దరు కలిసి వేస్తూ ఉంటే. ఇంకా ఒక్కదాన్నే టార్గెట్ చేస్తున్నారు అన్నట్టు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆడండి రా, ఎట్లా ఆడతారో చూస్తా, ఇంకా అవుట్ అయిపోతారనమాట తనుజ గారు. ఇప్పుడు ఎవరిని అవుట్ చేసుకుంటారో చూస్తా అన్నట్టు అంటారు. నెక్స్ట్ ఇమాన్యువల్ అవుట్ అయిపోతాడు. ఇక్కడ ఇమాన్యువల్ కళ్యాణ్ కొట్టుకుంటే ఇమాన్యువల్ అవుట్ అయిపోతాడు. ఇంకా దాని తర్వాత కళ్యాణ్ సంజన గారు మిగులుతారు. సంజన గారికే బాల్స్ ఎక్కువ వస్తాయి. సో కళ్యాణ్కి స్టార్ వస్తుంది, ట్రీట్ వస్తుంది, అదేదో ఆప్రికాట్ డిలైట్ అంట. అది బాగానే ఉంటుందిలేండి ఆప్రికాట్ డిలైట్. సో ఇంకా ఇక్కడ ఇది అడుగుతారండి, జ్యోతిష్యుడు టాస్క్ స్టార్ట్ అయింది. మీరు ప్రోమో చూసి ఉంటే ఇవాళ ఇమాన్యువల్ జ్యోతిష్కుడు అనమాట. అలాగ ఊరికే ఫన్నీగా బాగానే ఉంది. రావాలమ్మ రావాలి, ఇక్కడ గురూజీ వచ్చాడు, జూమ్ వేసి మరి మీ జాతకం చెప్తాడు, ఇట్లా ఏదో ట్రై చేశాడు ఫన్నీగా, బాగానే ఉందిలేండి. ఫస్ట్ గ్రీన్ వస్తుంది అనుకుంటున్నాను. గ్రీన్ డ్రెస్లో సంజన గారు ఉంటారనమాట. 50 ఫిలిమ్స్ చేసుంటారు, నాకెలా తెలుసు అనుకుంటున్నారా? మీరే చెప్తారు రోజుకి 50 సార్లు అని ఫన్నీగా. ఇంకా అందరూ నామినేట్ చేస్తారు. ఈ చేతిలో ఈ రేఖ ఉంది కదా, ఇది పోపు గొడవ రేఖ, ఇదేమో మిడ్ వీక్ ఎలిమినేషన్ రేఖ. ఆ రేఖ నుంచి నిన్ను అడ్డంగా నిలబడి శక్తిలాగా ఉండి కాపాడింది నీ కొడుకు అన్నట్టు ఊరికే ఇమాన్యువల్ పేరు చెప్పుకుంటూ ఉంటాడు. సో ఇంకా మా హస్బెండ్ నేను ఈ 3 months లేను కదా, బాధపడతారా? నేను లేనప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేస్తారో వెళ్ళాక ఎక్కువ ఎంజాయ్ చేస్తారు, అదే బాధపడతారా అన్నట్టు అడిగితే ఇమాన్యువల్ ఈ 3 నెలలు బాగా ఎంజాయ్ చేసి ఉంటారు, నువ్వు వెళ్ళాక ఇంకా ఎంజాయ్మెంటే ఉండదు, నువ్వు ఎంజాయ్ చేస్తావు కానీ వాళ్ళకు ఉండదు ఇంకా అన్నట్టు ఇమాన్యువల్. 13 పుచ్చులు 3 ఫలాలు, 13 పుచ్చులు ఎలిమినేట్ అయినాయి, 3 ఫలాలు ఇక్కడ ఉన్నాయి. అంటే వేరే ఇంకా మిగిలిన కంటెస్టెంట్స్ వెళ్ళిపోయారు కదా అవి. ఇంకా డెమాన్ని పిలుస్తాడనమాట. నేనెందుకు ఫస్ట్ అంటే నువ్వు నిద్రపోతున్నావు అందుకే నిన్ను పిలుస్తున్నా, అసలు ఇక్కడ రేఖలేవి చేతిలో, ఏం జిమ్ చేస్తావు వంట చేసేటప్పుడు ఆ గ్లౌజులు వేసుకో, ఈ రేఖలు అదేంటి ఇదైపోతున్నాయి అన్నట్టు చెప్తూ ఉంటారు, అన్ని రేఖలు పోతున్నాయి అని. నీకు నీ జాతకం నీ పక్కన వాళ్ళ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు బాగానే ఉంది రీతు గురించి అనమాట. ఫైర్ స్టాప్ వచ్చినప్పుడే వాళ్ళు వెళ్ళిపోయి ఉండాల్సింది, బట్ అక్కడ ఐ మిస్ యూ అని చెప్పాక నువ్వు ఏడ్చేసరికి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చారు రీతు గురించి. ఈ రేఖ ఉంది చూడు, ఈ రేఖ వేరే అమ్మాయిల్ని నీ దగ్గరికి రానీదు. ఎవరు సంజన గారిది అనుకుంటా, అక్క రేఖ ఏదో అంటాడు ఇమాన్యువల్. సో అక్క కదా అని పక్కన పెట్టుకుంటే ఇందాక బాల్స్ వేయలేదు కదా, బాల్స్ టాస్క్ తెస్తాడు, అక్కడ దాకా వచ్చాక హ్యాండ్ ఇస్తుంది అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఒక చేత్తో ఎంత సంపాదిస్తావో అంత ఖర్చు పెడతావు, ఎందుకంటే 50లో 5 గిఫ్ట్ ఇస్తా అన్నావంటే అంతే కదా అన్నట్టు ఆ గిఫ్ట్ది టాపిక్ తీసుకొస్తారు. ఇది ఫన్నీ చెప్పాడులేండి, నేను ఊరికే మీకు అంత నేను చెప్తే అంత ఫన్నీగా ఉండదు ఏమోలేండి. సో నెక్స్ట్ అందాల రాక్షసి, రావాలమ్మా అందాల రాక్షసి అన్నట్టు తనుజ గారిని పిలుస్తారు. చెయ్యి అంటే ఇలా ఉండాలి, ఇదేంటి ఇది ఒక్కరి మీదే చూపిస్తారు ప్రేమ అన్నట్టు, చిట్టి గుండె, ఆ చిట్టి గుండె మీదే చూపిస్తారు. కాఫీ అంటే ప్రాణం, కాఫీ షాపులో అబ్బాయి అంటే ప్రాణం, ఏదో చెప్తూ ఉంటారు, కాఫీ షాప్లో అబ్బాయి అంటే ఇష్టం, అదే వీకెండ్లో నాగార్జున గారు అంటూ ఉంటారు కదా కాఫీ షాప్ అబ్బాయి గురించి అది. ఇంకా ఇది ఉంది కదా, ఇది కళ్యాణ రేఖ, ఇది కళ్యాణ్ అన్నాడా నార్మల్గా అన్నాడా అని నాకు అర్థం కాల. దట్టు కళ్యాణ్ అప్పుడే నవ్వుతాడు అండ్ జూమ్ అప్పుడే కళ్యాణ్ మీద పడిద్ది, ఓకే ఇది కళ్యాణ్నే అన్నాడేమో అనుకున్నా నేను. ఇంకా అప్పుడు కళ్యాణ రేఖ. సో నీకు కాబోయే హస్బెండ్కి 6 ప్యాక్ ఉండదు కానీ మంచి మనసు ఉంటుంది, హెయిర్ లెంత్ ఉండదు కానీ ఏదో చెప్తాడండి దానికి సంజన గారు, హెయిరే ఉండదు అసలు అన్నట్టు ఇమాన్యువల్ అన్నారనుకుంటా. నాకు ఇక్కడ ఇమాన్యువల్ చెప్పాలనుకుంది తన గురించా కళ్యాణ్ గురించా నాకు అర్థం కాలేదు.
సో ఇంకా ఇప్పటిదాకా ఇమాన్యువల్ గురించి చెప్పారు. ఇప్పుడు నా హస్బెండ్ గురించి చెప్పండి అని తనుజ గారు ఊరికే అంటూ ఉంటారు. కామెంట్ కంపోజ్డ్గా ఉంటాడు, 10 మందిలో ఎప్పుడో ఒకసారే మాట్లాడతాడు. ఇది మేబీ కళ్యాణ్ గురించా అనుకున్నా. సో అప్పుడే తను నవ్వుతూ ఉంటాడు కొంచెం, ఆ ఫేస్లో బ్లష్ లాగా, అండ్ జూమ్ కూడా కళ్యాణ్కే వేస్తూ ఉంటారు. ఇంకా కళ్యాణ్ పిలుస్తాడు, తనుజ గారు వెళ్ళిపోతారు. కళ్యాణ్కేమో ఇక్కడ డెమోన్ అంటూ ఉంటాడు, గుంటడు రాత్రి పడుకోవట్లేదు అని కొంచెం ఇమాన్యువల్ స్లాంగ్లో అంటూ ఉంటాడు. సో చెయ్యాది అసలు, అది చెయ్యక్కడ్రా, వాడికేమో రేఖలు లేవు, నీకు చెయ్యలేదు అని చెప్పి కొంచెం అదేదో ఫన్నీగా ట్రై చేస్తాడు. గురూజీ ఇదిగోండి చూడండి అని కళ్యాణ్ కూడా ఏదో ట్రై చేస్తాడు. బాగానే ఉందిలేండి, పర్లేదు. సో ఇంకా అన్నీ ఎక్కడ అసలు రేఖలు ఎక్కడ, అన్నీ వంకర టింకరగా ఉన్నాయి అని చెప్పి ఇంకా ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ద డే ఎవరికి అన్నట్టు బిగ్ బాస్ అడిగితే స్టారు రాలేదు అండ్ ఏ గేమ్లో రాలేదు కదా అని సంజన గారి పేరు చెప్తారు. అది బాగా అనిపించింది ఇమాన్యువల్ సైడ్ నుంచి కూడా. ఇంకా ఇక్కడ వాళ్ళ సిస్టర్ది అనమాట, నిక్కీ గల్రాని గారిది, అది ఏవి వస్తుంది. అదేంటంటే సారీ ఫ్యామిలీ వీక్కి రాలేకపోయా, అప్పుడు ఏదో పెళ్ళి ఉందంట మరి ఆవిడకి. సో ఆనెస్ట్గా అయితే 4-5 వారాల్లో వచ్చేస్తాం అనుకున్నా, కానీ టాప్ 5 దాకా వచ్చావు. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నీకు నిజంగా ఇది సెకండ్ లైఫ్, నీ గ్రాఫ్ బాగుంది, ప్రోగ్రెస్ కూడా బాగుంది గేమ్లో, లాస్ట్ 2-3 వీక్స్ నుంచి ఎఫర్ట్స్ కూడా బాగా పెడుతున్నావు. ఇప్పుడు అన్నీ పక్కన పెట్టి, ఇంకా చివరిగా ఒక వారమే కాబట్టి అన్నీ పక్కన పెట్టి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆడన్నట్టు చెప్తూ ఉంటారు. సో ఇక్కడ నెక్స్ట్ ఇమాన్యువల్కి చెప్తారనమాట, మా అక్కతో గొడవ పెట్టుకోవద్దు, తన కోపంలో ఏదో అనిద్ది కానీ మనసులో ఏం ఉండదు, హౌస్ అందరిలో నువ్వంటేనే తనకి ఇష్టము, తన్ని ఏడిపించద్దు, నాకు కరాటే కూడా తెలుసు అన్నట్టు కొడతా అన్నట్టుగా ఫన్నీగా అంటారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అని చెప్తారు. ఇంకా అయిపోయిద్ది. ఇక్కడ ఇమాన్యువల్ సారీ నిక్కీ పిన్ని అంటారు. సో కొంచెం ఫన్నీగా అనిపించింది. ఇంకా దాని తర్వాత ఇక్కడ ఇది స్టార్ట్ అయిద్దండి, ఇంక ఇమాన్యువల్ జర్నీ. ఇది పిలుస్తారు అనుకుంటా బయటికి, ఇమాన్యువల్ బయటకు వస్తాడు. అక్కడ చూస్తే అంత టాస్క్ ప్రాపర్టీలు అవి ఇవి అన్నీ పెట్టుంటాయి అన్నమాట. రాజు రాణి టాస్క్వి చాలా అన్ని ప్రాపర్టీస్, ఆ మాన్స్టర్ టాస్క్ది అవన్నీ పెట్టుంటాయి, ఫోటోలు అవన్నీ పెట్టేసి ఉంటాయి అన్నమాట. సో ఇంకా బిగ్ బాస్ స్టార్ట్ చేస్తాడు. అక్కడ రథం లాగా పెట్టారు, ఎప్పుడు స్టేజ్ లాంటిది ఏదో పెడతారు కదా, ఇప్పుడు రథం పెట్టారు. సో అది రథం ఎక్కమంటారు అనమాట. అది ఎక్కాక ఇంకా స్టార్ట్ చేస్తాడు బిగ్ బాస్. మనకి ఉండే అన్ని ఎమోషన్స్ని ఒక అనుభవంలోకి పెడితేనే కాదు చిచి నేను చెప్పడం చూడండి, బిగ్ బాస్ ఎట్ట చెబుతాడు, నేను ఎట్ట చెబుతున్నాను. సో మనకు మనిషిలో ఉండే అన్ని ఎమోషన్స్ అనుభవం అయితేనే జీవితం అనేది ఆసక్తికరంగా పరిపూర్ణంగా ఉంటుంది. అంటే అన్ని ఎమోషన్స్, బాధ ఆనందం అన్నీ మనం ఫేస్ చేస్తేనే లైఫ్ ఫుల్ఫిల్ అయిద్ది, కంప్లీట్ అయిద్ది అన్నట్టు ఏదో చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మన లైఫ్లో ఉండే బాధ, నిరాశ, ఓటమి, వీటి నుంచి మనుషులు ఎప్పుడూ తప్పించుకోవాలని చూస్తూ ఉంటారు. అలా తప్పించుకోవడానికి, వాటి నుంచి పారిపోవడానికి చూస్తూ ఉంటారు. అలా పారిపోవడానికి మనకి ఆనందం అనేది కావాలి. అది నువ్వు ఒక ఎంటర్టైనర్గా ఇవ్వడం అనేది ఇస్తున్నావు అన్నట్టు చెప్తూ ఉంటారు. సో అది ఇవ్వగలగడం అనేది ఆడియన్స్ నుంచే, ప్రేక్షకుల నుంచే ఆశీస్సులు కాదు, నీకు దేవుడి దగ్గర నుంచి కూడా ఆశీస్సులు ఉన్నట్టే అన్నట్టు చెప్తూ ఉంటారు. దానికి ఉదాహరణ మీ ప్రయాణమే, మీ జర్నీయే. కష్టం గురించి ఎవరికైతే అనుభవం ఉంటుందో వాళ్ళకే ఒక చిన్న చిరునవ్వు విలువ కూడా తెలుస్తుంది. సో తను ఇదేంటి లైక్ వాట్ ఎవర్ తన లైఫ్లో ఫేస్ చేసినవన్నీ తనకు తెలుసు కాబట్టి నీకు చిరునవ్వు వాల్యూ కూడా తెలుసు, అందుకే నువ్వు అందరినీ నవ్వించగలుగుతున్నావు అన్నట్టు ఫ్రేమ్ చేసినట్టు అనిపించారు. ఇంకా దాని తర్వాత ఆ ఆనందాన్ని పంచుతూ అందరితో కలిసిపోతూ అది ఆనందమైన నామినేషన్స్ అయినా, అంటే అదేంటి ఈ ఏదైనా మీ
మాటే మీకు బలం, అంటే మీ వర్డ్స్, తెలివితేటలు, మీ గేమ్ ప్లాన్ ఇవన్నీ మీకు బలం అన్నట్టు చెప్తూ ఉంటాడు బిగ్ బాస్. ఇంకా ఇలానే మీరు ముందుకు సాగారు, ఇదే మీ బలంగా మీరు ముందుకు సాగారు ఆటలో. మీ మీ గేమ్తో పాటు వేరే వాళ్ళ గేమ్ని కూడా పై స్థాయికి తీసుకెళ్ళారు. ఇది మేబీ తనూజ గారిదే అనుకున్నా, ఆర్ ఇంకెవరిది పై స్థాయికి తీసుకెళ్ళింది ఈయన గేమ్తో పాటు, ఏమో తనూజ గారిదే అనిపించింది. ఎందుకంటే పాజిటివ్ యాంగిల్లో చూస్తే స్టార్టింగ్లో ఇమాన్యువల్తో ఉన్నది తనూజ గారు, దానివల్లే ఆయన చేసే కామెడీ కానీ అదంతా పార్ట్ ఆఫ్ తన స్కిట్స్లో పార్ట్ అవ్వడం వల్ల తనూజ గారికి కొంత పాజిటివ్ అయ్యి కొంచెం ఇనీషియల్గా కావాల్సిన పుష్ ఇమాన్యువల్ వల్లే వచ్చింది కొంచెం. సో అది పాజిటివ్గా చూస్తే అది తనూజ గారికి అట్లా పుష్ వచ్చింది. నెగిటివ్గా చూసినా కానీ నెగిటివ్ ఏం కాదు, అది కూడా ఒక రకంగా పాజిటివే. తనూజ గారు అప్పుడు దాకా బాండింగ్స్ దానిలో అంత సీరియస్గా అనిపించరు నాకు. స్టార్టింగ్ ఒక 3-4 వీక్స్ అంత గేమ్ సీరియస్గా ఆడినట్టు అనిపించరు. తర్వాత ఇమాన్యువల్ అది ఎప్పుడైతే నామినేషన్ చేంజ్ చేశారో, అదేంటి చేంజ్ ఏం లేదు, అదే కళ్యాణ్కి ఇచ్చి చేపించాలని చూశాడు, ఆర్ అందరూ వచ్చి బాండింగ్స్ అనేసరికి అప్పటి నుంచి కొంత తనూజ గారు సీరియస్గా ఉండడం స్టార్ట్ అయింది. సో అలాగా వేరే వాళ్ళ గేమ్ని కూడా ఏమన్నా పెంచారు అన్నారా అన్నట్టు అనిపించింది. ఇంకా అంతేనండి, నాకు ఇంకెవరిది అనిపించింది మ్యాక్సిమం తనూజ గారి గేమ్ అనుకున్నా. బికాజ్ సంజన గారిది ఉన్నారు కానీ గేమ్ వైజ్ వాళ్ళిద్దరు ఎప్పుడు అంత కలవలా. ఇమాన్యువల్ది సంజన గారిది ఎమోషనల్ బాండ్ ఉంది కానీ వాళ్ళ బాండింగ్ వల్ల సంజన గారి గేమ్ పై స్థాయికి వెళ్ళిందా చెప్పండి మీరే. ఆర్ భరణి గారిది కొంత రాగానే ఆయన రీఎంట్రీ ఇచ్చాక హెల్ప్ అయింది కాబట్టి మేబీ భరణి గారిది ఏమన్నా అనుకోవచ్చు. అంతే, ఇంకెవరిదన్నా ఉందా చెప్పండి మీరే. అంతే నాకు తెలిసి. కాకపోతే ఇదైతే నిజం, అంటే ఈ పాయింట్ పెట్టి చెప్పారు కదా బిగ్ బాస్ మనకి, అదేంటి బాధ, నిరాశ, ఓటమి ఇవి కలిగినప్పుడు మనం ఆనందాన్ని వెతుక్కుంటాము. ఆ ఆనందం అంటే కరెక్ట్ ఇదే ఫ్రేమింగ్లో కాదులేండి, దాని మీనింగ్ ఇలానే చెప్పారు. ఆ ఆనందం మీరు ఇస్తున్నారన్నారు కదా, అది కరెక్ట్ అనమాట. సో ఇంకా వేరే వాళ్ళ గేమ్ కూడా మీ వల్ల ఎరిగింది. మీకు ఫ్రెండ్స్ దొరికారు, అలానే అల్లరి చేసే ఒక మమ్మీ దొరికింది, ఇది బాగా అనిపించింది. సో మీరు అదేంటి హౌస్ అందరూ వాళ్ళకి ఎగెనిస్ట్గా ఉన్న, మీ సొంత మనుషులకి ఎగెనిస్ట్గా ఉన్న, వ్యతిరేకంగా ఉన్న మీరు వాళ్ళతోనే నిలబడ్డారు. ఇది సంజన గారి గురించే. మీరు మంచితోనే నిలబడ్డారు, మీ మాటలు మీ భావాలు అన్నీ నిజాయితీగా ఉంటాయి. ఇది కొంత కాదేమో అనిపించింది. అంటే ఓకే ఎమోషనల్గా చూస్తే తను ఎప్పుడు జెన్యున్గానే ఉంటారులేండి. గేమ్ వైజ్ అయితే ఇమాన్యువల్వి కొంచెం కన్నింగ్ స్ట్రాటజీలు ఉంటాయి. సో ఎమోషనల్లీ ప్యూర్గానే ఉంటాడు ఇమాన్యువల్. సో ఇంకా అలా అని మీ సొంత మనుషులు తప్పు చేసినా మీరు వాళ్ళని ప్రశ్నించారు. ఇది రీతు విషయంలో సంజన గారు అలా బిహేవ్ చేసినా వెంటనే అది అలానే ఎలాంటి పరిస్థితుల్లో అయినా గేమ్ మీద ఫోకస్ తప్పలేదు, హౌస్లో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా. ఇంకా అందరిలో జనాలని ఎలా ఎంటర్టైన్ చేయాలో మీకు మాత్రమే బాగా తెలుసు అన్నట్టు చెప్తారు ఇంకా బిగ్ బాస్. దాని తర్వాత అందుకే మీ అంచనాలన్నీ దాదాపుగా నిజమయ్యాయి. ఇది నిజమేనండి. స్టార్టింగ్లో ఈ వీళ్ళు ఉన్నారు కదా టెనెంట్స్ ఓనర్స్ జరిగేటప్పుడు, ఆ ఓనర్స్ అదే శ్రీజ గారు కానివ్వండి, ప్రియా గారు కానివ్వండి, మనీషు, హరీష్ గారు, వీళ్ళందరూ ఏమన్నా ఇదంతా వీళ్ళకి నెగిటివ్గా వెళ్తుంది, బయట ఇది అయ్యి ఉంటుంది, ఇది ఇలా జరిగి ఉంటుంది అన్నట్టు బాగా ఎనాలిసిస్ చేసేవాడు. ఆల్మోస్ట్ బయట ఎలా ఉందో అలానే చెప్పగలిగేవాడు ఇమాన్యువల్. సో అది బాగా చేస్తాడు. ఇంకా మీ బ్రెయిన్ అందుకే అంత షార్ప్గా ఉంటుంది. ఇంకా అంత బ్రెయిన్కి అంత పదునున్నప్పుడు ఇంకా జుట్టు ఎలా ఉంటుంది కానీ ఇక్కడ కొంచెం ఫన్నీగా అంటాడనమాట బిగ్ బాస్. అయినా మీకు జనాల హృదయాలను గెలవడానికి జుట్టు అవసరం లేదు, చదువు అవసరం లేదు, ఆడంబరాలు అవసరం లేదని వ్యక్తిత్వం కావాలని చెప్తాడు. సో దాన్ని మీరు రుజువు చేసుకున్నారు మీ వ్యక్తిత్వంతో. ఒక కమెడియన్గా వచ్చి ఒక హీరోలా మారారు అని మీ అమ్మగారు కళ
నిజం చేశారు అన్నట్టు చెప్తా ఉంటారు అనమాట బిగ్ బాస్. ఇది బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ కమెడియన్ నుంచి హీరోగా రావడం కానివ్వండి, ఆయన షార్ప్ బ్రెయిన్ అనడం కానివ్వండి, అలాగే ఆయన ఆల్మోస్ట్ అన్ని గెస్ చేసినవన్నీ రైట్ అని చెప్పడం. ఇంకా కాకపోతే అంత భారీ పదాలు కొన్ని భారీగా వాడారు, కానీ అవి టో యాప్ట్గా అంత ఓ భలే అన్నాడ్రా ఇది అన్నట్టు అనిపించలా కొంచెం. బట్ పర్లేదు, ఇదైతే కొంచెం బాగా అనిపించింది. ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పిన లైను, అందరికీ జీవితంలో ఈ నిరాశ నిస్పృహ ఏవేవో ఉంటాయి, దానికోసం ఆనందాన్ని వెతుక్కుంటారు, దానికి మీరు పంచుతున్నారు ఆ ఆనందాన్ని అని చెప్పడం, అది బాగా అనిపించింది ఆ లైను. ఇంకా బాగా అనిపించిన లైన్లు అంటే ఇంక ఇదేనండి. గేమ్ ప్లాన్లు బాగా వేస్తాడు, స్ట్రాటజీలు బాగా వేస్తాడు. ఇవంత పదునైన పదాలు కాదు కానీ, పదునైన సెంటెన్సెస్ కాదు కానీ, బట్ కొంచెం యాప్ట్గా ఉంటాయి ఇమాన్యుయల్కి. వాళ్ళతో ఎవరు ఎలా ఉన్నా మన సొంత వాళ్ళతో నుంచున్నాడు అనడం, ఇవి ఎమోషనల్గా తను ప్యూర్గానే అనిపిస్తూ ఉంటాడు. సో అది బిగ్ బాస్ ఆయనకి చెప్పింది. ఇంకా ఇది కూడా బాగానే అనిపించింది. అదే చదువు అవసరం లేదు, ఆడంబరాలు అవసరం లేదు, వ్యక్తిత్వం అంటే ఎలా ఉన్నా ఏం చేస్తున్నా ఏం అవసరం లేదు, మనిషి మంచోడైతే చాలు అనడం. పర్లా ఓకే. బట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ నలుగురికి ఇంకెంత ఎలివేషన్స్ ఇస్తారో అప్పుడు చూద్దాం, ఎవరికి ఎక్కువ ఇచ్చాడు ఎవరికి తక్కువ ఇచ్చాడు బిగ్ బాస్ అని అప్పుడు చూద్దాం. సో ఇంకా నెక్స్ట్ జర్నీ చూద్దామని స్టార్ట్ చేస్తారు. జర్నీ బాగుందండి, అన్నీ ఉన్నాయి దానిలో. ఫస్ట్ కామెడీతో స్టార్ట్ చేస్తారు. ఆయన చేసిన కామెడీలన్నీ కొంచెం మోస్ట్లీ అన్నీ వేసినట్టున్నారు. అక్కడక్కడ అన్నీ వేయడం కుదరదులేండి, మంచి అన్నీ వేసినట్టున్నారు. ఇంకా వేసినట్టు ఉండేదేముందిలేండి, చూసా కదా, కాకపోతే గుర్తులేక అట్లా గ్యాప్ వచ్చింది కదా, ఒక 1 hour పైన అయింది. సో దాని తర్వాత ఎమోషన్స్ అంటే ఆయన సైడ్ నుంచి ఆ ఫ్రెండ్షిప్ ఫస్ట్ రీతుతో అదేంటి తనూజ గారితో ఉన్నది, అది బాగా కట్ చేశారండి. అక్కడ వీళ్ళు కరెక్ట్గా ఇమాన్యుయల్ని ఏదో అంటూ ఉంటారు, దాని పక్క షాటే వాళ్ళకి సపోర్ట్ చేసింది అట్లా కట్ చేశారనమాట. ఆబ్వియస్లీ వాళ్ళు అన్నప్పుడు అది అలా కట్ చేసి పెట్టారులేండి. సో దాని తర్వాత టాస్కులు బాగా ఆడింది. సో అన్నీ ఉన్నాయి ఇమాన్యుయల్లో. కామెడీ చేయగలడు. ఇక్కడ ఇమాన్యుయలే ఎందుకు హైలైట్ అయ్యాడంటే, వచ్చిన వాళ్ళందరు కమెడియన్స్లో ప్రతి సీజన్లో కమెడియన్స్ వస్తారు, కానీ ఇమాన్యుయలే ఎందుకు హైలైట్ అయ్యాడంటే తన అదేంటి కమెడియన్ స్కిల్స్, కామెడీ స్కిల్స్ ఒక్కదాని మీదే డిపెండ్ అవ్వకుండా టాస్క్లు బాగా ఆడాడు, బ్రెయిన్ గేమ్ ఆడాడు. కొంతమంది బ్రెయిన్ గేమ్ ఆడితే ఫిజికల్ టాస్క్లు ఆడరు, కొంతమంది ఫిజికల్ టాస్క్లు ఆడితే బ్రెయిన్ గేమ్ ఆడరు. అలాగ రెండిటి కాంబినేషన్ ఉంది ఇమాన్యుయల్ దగ్గర. డెమాన్ పవన్ లాంటి వాడినే ఆపాడనమాట, అదేది ఆ ట్రైన్ టాస్క్లోనో ఏమో. సో అన్నీ కవర్ చేశాడనమాట. ఎమోషన్స్ ప్యూర్గా ఉంటాయి, కాకపోతే కొన్ని నెగిటివ్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ మనం ఈ నెగిటివ్గా అనిపించినప్పుడు చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎందుకులే చెప్పడం అని చెప్పట్లా. సో ఉన్నాయి నెగిటివ్స్, అందరిలోనూ ఉన్నాయి, ఇమాన్యుయల్లోనే కాదు, అలానే ఇమాన్యుయల్లో కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ ఇంత లైక్ ఫన్ను, ఎంటర్టైన్మెంటు, ఫిజికల్ టాస్కులు, ఇంకా బ్రెయిన్ గేము ఇన్ని ఆడగలిగే కంటెస్టెంట్ మేబీ అంత దొరకరు, అంటే అంత ఈజీగా అన్ని క్వాలిటీస్ ఉన్నవాళ్ళు ప్రతి సీజన్లో ఉండరు. మీరు చూసుకుంటే మేబీ ఫస్ట్ సీజన్లో నవదీప్ గారు ఉన్నారేమో, ఎందుకంటే ఎంటర్టైన్ చేయగలడు. ఆయన స్వతహాగా ఎంటర్టైనర్ కాదులేండి, కమెడియన్ కాదు, బట్ స్టిల్ ఆ యాంగిల్ అనేది ఉంది ఆయనలో. అలానే ఇదేంటి ఫిజికల్ టాస్క్లు ఆడగలడు, అలానే బ్రెయిన్ గేమ్ ఆడగలరు. అలా కొంతమంది అక్కడక్కడ ఉంటారు, బట్ మోస్ట్లీ అన్ని క్వాలిటీస్ కనిపించవు అనమాట. సో అది అన్నీ కవర్ అవడం వల్ల ఇమాన్యుయల్ కమెడియన్ అయినా సరే హైలైట్ అవ్వగలిగాడు. మేబీ ఓన్లీ ఫన్ ఒకటి చేసుకొని ఉండి ఫిజికల్ టాస్కులు హైలైట్ అవ్వకపోయి ఉన్నా, ఆర్ బ్రెయిన్ గేమ్ హైలైట్ అవ్వకపోయి ఉన్నా ఇంత ఉండేది కాదేమో ఇమాన్యుయల్కి అనిపించింది. అండ్ ఎమోషనల్గా కూడా లైక్ తన మాట్లాడే విధానం అదంతా కొంచెం ఒక్కోసారి బాగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి నాట్ ఆల్ ద టైమ్. సో ఇంక దాని తర్వాత క్రాకర్స్ అవి చిచ్చుబుడ్లు అవి వెలుగుతూ ఉంటాయి. దాని తర్వాత ఇంకా
తను హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళ మదర్ కమెడియన్ నుంచి హీరోగా రావాలన్నది మళ్ళీ తను కూడా అంటాడనమాట ఆ మాట, హీరో అయ్యాను అన్నట్టు. ఇంకా ఈ కట్టె కాలే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాడు. ఇంకా ఫినాలే అండ్ ఫ్యూచర్కి కూడా ఆల్ ద బెస్ట్ అని బిగ్ బాస్ చెప్తాడు. ఇంకా అక్కడ ఫోటోలు ఉంటాయి. ఫస్ట్ సంజన గారిది వాళ్ళ మదర్ది తీసుకెళ్తా అంటాడు. తర్వాత నా ఫ్రెండ్స్ తనూజ రీతుది కూడా తీసుకెళ్తా అంటారు. ఇక్కడ బ్రదర్స్ కళ్యాణ్ డెమాన్ పవన్ మర్చిపోయారా అనుకున్నా. సో అదండి ఈ ఎపిసోడ్ అయితే ఇవాళ. సో ఏవీలు బాగా కట్ చేస్తున్నారు, చూడాలి. మరి మిగిలిన నలుగురివి సంజన గారిది బాగానే వస్తుంది. ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నా కానీ సంజన గారికి కూడా మంచి పడతాయేమో, ఎందుకంటే మంచి సీన్స్ ఉన్నాయి సంజన గారికి కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా. సో కట్ చేయొచ్చు, అందరూ స్కోప్ ఇచ్చారు. నా ఈ కట్ లైక్ బాగా కట్ చేసే స్కోప్ కూడా ఇవ్వాలి వాళ్ళు. అంత గేమ్ ఆడితేనే అవంత కట్ చేయడానికి ఉంటాయి. చూసుకుంటే మనకి లాస్ట్ 2 వీక్ ముందు దాకా కూడా వాళ్ళు ఎవరైనా హౌస్ మేట్స్ వెళ్ళిపోయేటప్పుడు ఏవి వేస్తారు కదా ఎలిమినేట్ అయినప్పుడు, ఆ ఏవి నాకు లాస్ట్ 2 వీక్స్ ముందు వరకు అంత అనిపించేది కాదు. వాళ్ళు ఏంది సగం ఫైర్ స్టామ్స్ సగం నుంచి తీసుకురావడం వల్ల అట్లా జర్నీ సరిగా ఉండదు అనమాట, ఎక్కువ స్కోప్ ఉండదు వాళ్ళకి కట్ చేయడానికి ఏవి అలాగా. సో అట్లా స్కోప్ ఇవ్వగలగడం అది ఇమాన్యువల్ బాగానే కవర్ చేశాడులేండి స్క్రీన్ స్పేస్ అదంతా. సో దానివల్ల కూడా కొంచెం కట్ చేయడానికి చాలా కంటెంట్ ఉంటుంది ఇమాన్యువల్కి. సో ఏవి బాగుంది. ఇంకా అంతేనండి. ఇంకా సంజన గారిదేమో అదే స్టార్టింగ్ అది చెప్పా కదా, డెమాన్ పవన్కు అనుకుని ఉండాల్సింది. డెమాన్ పవన్ కూడా కొంచెం ఏముందిలే, లాస్ట్ వీకు సంజన గారికి అది రాలేదు, అంత సీరియస్ అవ్వకుండా ఉండాల్సింది అనిపించింది. ఇంకా అంతేనండి. ఇంకేంటి ఇమాన్యువల్కి అంత స్ట్రాంగ్ పదాలు వాడినట్టు అనిపిలా. చూద్దాం నెక్స్ట్ 4 మెంబర్స్కి ఎలా చెప్తారో బిగ్ బాస్ చూసి దాన్ని బట్టి డిసైడ్ అవుదాం. అది ఇప్పటికైతే అది నా ఒపీనియన్. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. రివ్యూ నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, సీజన్ కూడా అయిపోతుంది. ఇంకొక 4 డేస్ ఏమో అంతే. మరి ఆ 3 పెరిగిద్దో లేదో, ఒక 4 అయినా అయిద్దా లేదా అని డౌట్ వస్తుంది ఇప్పుడు. అది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.